రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, తమిళ మాసం అయితే అల్పిస్ నెలలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ గురించి, జత చక్రంలో తులారాశులు ఎవరికైతే సూర్యుడు ఉంటుందో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీకు తెలియజేస్తాను. ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి సూర్యుడు తులారాశిలో ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, వీళ్ళ ఫ్యామిలీలో ప్రధానంగా చేసి అమ్మగారి యొక్క కుటుంబాన్ని పోషించడము, అదేవిధంగా ఆధిపత్యం వహించడము అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ కూడా వీళ్ళకి వాళ్ళ అమ్మగారి ప్రధానంగా ఉంటుంది. తండ్రి గారు కొద్దిగా బిజీ లైఫ్గా ఉంటుంది. కొందరు తండ్రి గారు లేకపోవడం, కొందరు తండ్రితో దూరంగా ఉండడం ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే పర్మనెంట్గా చేసే పనుల్లో వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండడం అనేది కూడా చూపిస్తూ ఉంది. మెయిన్గా వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఉండే ప్లేస్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక బజార్, మెయిన్గా బజార్ ఉంటుంది. అంటే ఒక బిజినెస్ ఏరియా, ఏదైనా కొత్తగా చేసి న్యూ పర్యటన వచ్చే వీధుల్లో వీళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు అడిటైట్మెంటు యొక్క మెంటాలిటీతో వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు చేసే జాబులు కూడా ఎలా ఉంటాయంటే, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏదైనా వచ్చింది అది వచ్చేసి వీళ్ళు పరిచయం చేయడం, అది వీళ్ళు అమ్మడము, వీళ్ళు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటుంది. అంటే కొద్దిగా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం కానీ ఎక్కువగా ఉంటుంది. అది కొత్తగా ఏదైనా కూడా చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, అదేవిధంగా చేసి అమ్మడం, సేల్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. మెడిసిన్ కావచ్చును, ఇలాంటి బ్యూటీకి సంబంధించిన విషయాలు కావచ్చును, ఏదైనా కూడా కొత్త వచ్చిన దాన్ని కూడా వీళ్ళు వివరించి చెప్పడం అనేది ఉంటుంది. ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మేము ఇలా చేసాము అలా చేశాను చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువగా. అదే కొద్దిగా సున్నితంగా మాట్లాడేది కూడా వీళ్ళకి సున్నితంగా మాట్లాడటం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధనం అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే రాదు. ఎప్పుడో ఒక్కసారి అయితే ధనపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయే కానీ, ధనపరంగా అయితే వీళ్ళు లైఫ్లో వచ్చేసి వీళ్ళకి ఒక వయసు వచ్చేంత వరకు ధనం అనేది వీళ్ళకి సెటిల్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళు కొందరికి నైతిక విలువలు తెలియకపోవడం కూడా కొందరికి ఉంటుంది. నైతిక విలువలు అనేది కొద్దిగా తెలియకపోవడం కొందరికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్లు ఎవరో ఒక ఉంటానని చెప్పాను కాబట్టి, ఇక్కడ గవర్నమెంట్ పరమైన విషయాలకి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ పనులు ఆటంకాలు ఎదురవడము, అనుకూలత లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆధార్ కార్డు కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే కూడా వాళ్ళ వల్ల వచ్చే కొన్ని పనులు కూడా వీళ్ళకి అవ్వకపోవడం, ఆటంకాలు కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వేలు ముద్ర వేయాలనుకోండి, ఆ టైంలో వీళ్ళకి చేసి ఆ నెట్ పని చేయకపోవడం ఇలాంటివి కూడా ఉంటుంది. కొద్దిగా పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు ఏదో ఒక సమయంలో పోయి రావాల్సి కూడా కొందరికి చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి వ్యసనాలు ఎక్కువగా ఉంటుందండి. వ్యసనాలు అంటే ఏదో అది కావాలి ఇది కావాలి ఇది చేయాల్సిన కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా పురుషులకైతే స్త్రీలపైన, అట్లా స్త్రీలకైతే పురుషులపైన కొద్దిగా వ్యామోహం కూడా ఉంటుంది. కొద్దిగా ఈ యొక్క పరాసి ఒక వ్యామోహం అంటారు, అలాంటి కూడా వ్యామోహాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సంతానపరంగా చూసుకుంటూ వీళ్ళకి ఎక్కువగా చేసి స్త్రీ సంతాన ప్రధానంగా ఉంటుంది. సంతానపరమైన కొన్ని ఇబ్బందులు, తర్వాత సంతానం కొద్దిగా చిన్న ఆరోగ్య సమస్యలు, ఎదిగిన తర్వాత వీళ్ళకి ప్రధానంగా వచ్చేసి స్త్రీ సంతానం ప్రధానంగా ఉంటుంది. తర్వాత మనకి పురుష సంతానం. వీళ్ళకి వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారంలో కానీ, వాళ్ళ యొక్క మ్యారేజ్ వ్యవహారంలో కానీ కొన్ని సమస్యలు అవన్నీ కూడా వీళ్ళు చేసి సాల్వ్ చేయడం, దానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ఆలోచించడం కూడా ఉంటుంది. మొత్తానికి వీళ్ళు ఎదిగే కొద్దిగా ఆరోగ్యము, దాని తర్వాత వచ్చేసి వీళ్ళ కుటుంబం కూడా వీళ్ళు చేసి పైకి తీసుకురావడము, ధనపరంగా ఎలాంటి సమస్యలు వీళ్ళు సెటిల్ అవ్వడం కూడా ఉంటుంది. పార్ట్నర్స్ చేసే బిజినెస్లు కూడా కొద్దిగా కలిసి చేసే కూడా కొద్దిగా ఉంటాయి. అంటే కలిసి ల్యాండ్ తీయడము, కలిసి వచ్చేసి ఏదైనా వెళ్ళాలంటే ఒక టెంపుల్ కలిసి వెళ్ళడము, ఇలాంటి కొన్ని అంటే కలిసి ఇద్దరు కలిసి కూడా కొన్ని పనులు కూడా చేసేది కూడా వీళ్ళకి కొద్దిగా ఎక్కువ చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే స్కిన్ ప్రాబ్లము, షుగర్, కిడ్నీలో రాళ్ళు, డయాలసిస్ ఇలాంటివి కూడా హెల్త్ పరంగా కూడా వీళ్ళు కొద్దిగా తీసుకోవాల్సి వస్తుంది. స్త్రీలు అయితే చేసి
మంత్లీ డేట్స్ ఇబ్బందులు, కంటిపరమైన సమస్యలు, షుగర్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంటే హెల్త్ అనేది వీళ్ళు చాలా వరకు కూడా వీళ్ళు కాపాడుకుంటూ రావాల్సి వస్తుంది. 1, 2 భార్యాభర్తల మధ్య సఖ్యతని వీళ్ళు చేసి తీసుకోవడం, అన్యోన్యంగా ఉండడం అనేది వీళ్ళకి చెప్పదగిన సూచన. ఈ భార్యాభర్తలు 2 అదేవిధంగా చేసే ఆరోగ్యం, ఈ 2 వీళ్ళు కాపాడుకుంటేనే వీళ్ళు ప్రధానంగా వచ్చేసి వీళ్ళకి సరిపోతుంది. మిగతా కూడా వీళ్ళకి సమకూరుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యం అనేది ఒక 40 వయసు నుంచి కూడా క్షీణిస్తూ వస్తుంది. 60 వరకు కూడా ఇది చెప్పాలంటే మన అన్నీ కూడా వీళ్ళకి ఆరోగ్యమే ప్రధానంగా ఇది అయిపోతుంది. చాలా మంది కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో పుట్టిన వాళ్ళకి చాలా మంది కూడా ఆరోగ్యపరంగానే వీళ్ళు చేసి మరణించే సమస్య, అంటే వ్యాధి వల్ల వీళ్ళు మరణం అనేది ఎక్కువ మందికి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకుంటే సరిపోతుంది. కాబట్టి వీళ్ళ ఇంట్లో అమ్మగారి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకంటే ఆమె మెయిన్గా ఉంటుంది, తండ్రి పని తక్కువగా ఉంటుంది. తండ్రి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికో తన పిల్లలకో ఆ సమయం ఉపయోగపడడం, తనకు తానుగా అభివృద్ధిలోకి రావడం అనేది కూడా ఈ టైంలో పుట్టిన వాళ్ళకి చూపిస్తుంది. ఇది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 16 మధ్యలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మీకు తెలియజేశాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను సంప్రదించాలనుకున్న వాళ్ళు నా నెంబర్ వాట్సాప్కు మెసేజ్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.